చూడండి అసలు ఎలా వెళ్ళిపోతున్నాడో కొంచెం కూడా భయం లేకుండా. సో హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ ఆలియా. ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అన్నమాట. ఈ రోజు సచివాలయంకి వెళ్తున్నాం అనమాట రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టడానికి. అది అసలు 2 years నుండి పెడుతున్నానండి, అసలు రావడమే లేదు. ఇది వచ్చేసి విశాల్ మార్ట్, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, వాక్ డిస్టెన్స్ అనమాట. అందుకే నడుచుకుంటూ వచ్చాం. అలా మా చెల్లికి రీసెంట్ గా పాప పుట్టింది, ఆ పాప కోసం ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూద్దామని వచ్చాము. ఇక్కడేమో ఉన్నాయి కానీ డేస్ పిల్లలకి కొంచెం చిన్నవి అండ్ ఇంకా సాఫ్ట్ గా కావాలి కదా, అవి సెర్చ్ చేస్తుంటే ఇక్కడ ఏం లేనట్టు అనిపించింది నాకు. ఇంకా అందుకే చూసుకుంటూ వస్తున్నా అనమాట. సరే ఆ బేబీకి ఇక్కడ ఏం సెట్ అవ్వేమో అనిపించింది నాకు. ఇంకో పాప ఉంది మా చెల్లికి, 3 years అనమాట దానికి. సో దానికోసం ఇక్కడ నైట్ డ్రెస్ ఏవో బాగున్నాయి అనిపించి అవి చూస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ అనిపించింది కదా, ఆ గ్రీన్ కలర్ నైట్ డ్రెస్ తీసుకున్నాను నేను. అంటే కాస్ట్ తక్కువే పడింది కానీ క్వాలిటీ బాగుంది. సచివాలయం అని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం అని చెప్పి ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. మాకు కొంచెం దగ్గరేలే అండి, అంటే ఒక 5 minutes వెళ్ళిపోవచ్చు. ఇదే అండి మా సచివాలయం. అక్కడ పని చూసేసుకొని అలా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ హౌస్ కి వెళ్తున్నాం మేము. అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో అంగన్వాడీ ఏమో పిలిచింది అనమాట, బాబుకి రేషన్ తీసుకెళ్తారు రండి అని చెప్పి. ఇంకా ఎలానో వచ్చాం కదా అని చెప్పి వాడికి హైట్ వెయిట్ కూడా వేసేస్తున్నారు ఆవిడ. వాడికి అలవాటు లేదు కదా, ఇంకా అలా బలవంతంగా నుంచో పెట్టేసరికి బాగా ఏడుస్తున్నాడు. మేము ఇంకా అక్కడి నుంచి వెళ్లే వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడేమో టీచర్ వాడి చెప్పులు లాగేసుకొని వాడిని ఇంకా ఏడిపిస్తుంది. అది చూడండి ఎలా అడుగుతున్నాడు వాడి చెప్పులు. వాళ్ళ నాయనమ్మ పిలుస్తుంది వచ్చేయమని, అయినా కూడా నా చెప్పులు తీసుకున్నారని చెప్పి వాడి చెప్పుల కోసం ఆగిపోయి ఏడుస్తూనే ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా అంగన్వాడికి కూడా వచ్చేసాము, ఇంకో పని కూడా అయిపోయింది. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ హోమ్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి ఎగ్స్ అండ్ మిల్క్ ఇచ్చారు, అవి అక్కడ పెట్టేసి మేము రేషన్ దగ్గరకు వచ్చాము, అంటే మా స్టోర్ కోసం. అక్కడికి వెళ్తేనేమో సర్వర్ పని చేయట్లేదు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇంకా అలా కూర్చుని ఉన్న ఒక 5 minutes కూర్చున్నాము, అయినా కూడా సర్వర్ పని చేయలేదు. ఇంకా అవి తీసుకొని మేము రిటర్న్ వచ్చేసాము. చెప్పాను కదా ఎగ్స్ అండ్ మిల్క్ బాలామృతం కూడా ఇచ్చారు. సో ఇంకా అవి మేము ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి. అప్పటికే చాలా ఎండ ఉందండి. ఇంకా బాబుని తీసుకొని వచ్చామని చెప్పి మా హస్బెండ్ కాల్ చేశారనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసేసాము. ఇంకా తర్వాత మా బాబుని పడుకోబెట్టేసి విశాల్ మార్ట్ లో పాపకి లేవు కదా, మాకు దొరకలేదు బేబీకి. సో ఇంకా మేము బీసెంట్ రోడ్ స్టార్ట్ అయ్యాం అనమాట. నేను మా అత్తయ్య బాబుని పడుకోబెట్టి వచ్చామే గానీ ఇంటి దగ్గర మా హస్బెండ్ అయితే మేనేజ్ చేయలేరు. సో ఇంకా ఎలా ఉన్నారా ఏంటి, త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా ఆ హడావిల్లోనే వచ్చేసాం మేము. ఇంకా ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్ లో ఒక షాప్ చూసాము, బాగున్నాయి అక్కడ. సరే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బెటర్ గా ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము. ఇంకా బీసెంట్ వచ్చినా డిమార్ట్ కి వెళ్ళినా మొత్తం అంతా ఒక రౌండ్ వేయాల్సిందే కదా, ఇంకా అలా రౌండ్ వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. 2-3 చోట్ల చూసాము. ఇంకా మా అత్తయ్య అన్నారు ఇంకా అక్కడే బాగున్నట్టున్నాయి కదా, అక్కడికే వెళ్దాంలే అని చెప్పేసి అన్నారు. సరే ఇంకెలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం అని చెప్పేసి నేనన్నా. అలా చూసుకుంటూ వెళ్తున్నాము, ఎక్కడ నచ్చలేదు. సరే ఇంకా అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడే తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయి వెనక్కి వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడ తీసుకుంటున్నాము, అంటే డైలీ వేర్ కి, అంటే వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తా ఉంటారు కదా, చిన్న చిన్న ఫ్రాక్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి అవి. ఎందుకు నాకు అవి నచ్చి తీసుకున్నాము, బాగున్నాయి. ఎప్పుడైనా డేస్ బేబీకి కావాల్సి వస్తే మీరు కూడా చూడండి. బీసెంట్ లో రైట్ సైడ్ లో స్టార్టింగ్ షాప్ అన్నమాట. క్లాత్ కూడా ఇక్కడ బాగుంది. ఫ్రంట్ షాప్స్ చూసాం కానీ అక్కడ క్లాత్ ఏం బాగాలేదు, సిల్కీగా ఉంది, పిల్లలు ఉండలేరు కదా. ఇవైతే చాలా సాఫ్ట్ గా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇవి ఆరెంజ్ కలర్ ఎన్నో ఇంకా ఫ్రాక్స్ ఇంకా డైలీ వేర్ కి తీసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి. అంతే అండి, ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయింది మాకు. వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్.